చక్రాస్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా హెల్త్ని రికవర్ చేయడం అండి. ఇవాళ రేపు వచ్చేవన్నీ డిసీజెస్ మనకి మెటబాలిక్ ఇంబ్యాలెన్స్, అంటే ఏదో మలేరియా టైప్ లేకపోతే వీటన్నిటికీ కెమికల్స్ పనిచేస్తాయి. కానీ బాడీలో వచ్చే ఇంటర్నల్ చేంజెస్ కోసం ఈ చక్రాలు లో ఇంబ్యాలెన్సెస్సే కారణం. అంటే చక్రాలు అనగానే చాలామంది ఏంటంటే ఇదేదో సిద్ధులు, శక్తి, నాకు మూలాధార యాక్టివేట్ అయిపోయింది, నాకు విశుద్ధి ఓపెన్ అయిపోయింది, సహస్రార ఓపెన్ అయింది, అదంతా ఒక ఎక్స్ట్రీమ్ ప్రాసెస్. అంటే దీన్ని బేసిక్గా అర్థం చేసుకోవాలంటే ఒక రకంగా చెప్పాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, వాటర్ బాటిల్, నీళ్ళు ఉన్నాయి. నేను దీన్ని, ఇది హైడ్రోజన్ బాంబు. ఓకే. అంటే ఇది కానీ ఇక్కడ కరెక్ట్గా హైడ్రోజన్ బాంబు పేలిస్తే మొత్తం అంతా ఫుల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది అనొచ్చు. టెక్నికల్గా కరెక్టా అంటే కరెక్టే. ద సేమ్ వాటర్, సేమ్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఏంటి, ప్రతి జీవికి అవసరం. సో అది వర్షాలు పడి కరెక్ట్గా ఫ్లో అవుతున్నప్పుడు ఆ నీళ్ళని వాడుకొని పక్షులు, మొక్కలు, యానిమల్స్ అన్నీ బతుకుతాయి. అదొక ఆస్పెక్ట్. కాకపోతే ఈ ఫ్లోని, మనకి నదులు కరెక్ట్గా ఫ్లో అయినప్పుడు ఫ్లోని వాడుకొని మనం ఒక డ్యామ్ కట్టి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసాం అనుకోండి, అది వాటర్ జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీనే కదా. అదే వాటర్ని హైడ్రోలైసిస్ చేస్తే హైడ్రోజన్, ఆక్సిజన్ సెపరేట్ అయినప్పుడు అక్కడ హైడ్రోజన్ మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దానిలో న్యూక్లియర్ రియాక్షన్ జరిగితే న్యూక్లియర్ బాంబ్ అవుతుంది. సో అదే ప్రాణశక్తి ప్రతి జీవిలోని, అంటే మైక్రోబ్, అమీబాలోనే అదే ప్రాణం ఉంటుంది. ఒక కుక్క, పిల్లో, ప్రతి జంతువులోని, ఒక వృక్షం, మొక్కల్లోని ప్రాణశక్తి ఉంటుంది. సో ఇది కూడా వాటర్ లాగా ఒక ఎనర్జీ ఆస్పెక్ట్. దాన్ని ఎలాగ వాడుతున్నాం అనేది, ఇప్పుడు యోగా చేసి మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నట్టు. సో బాడీలో ఉన్న ప్రాణశక్తిని యమనియమాల ద్వారా ఫోకస్ చేసి మీరు ఆ సిద్ధులు సాధించుకోవడానికి ఆ ఎనర్జీని ఇంటెన్సిటీ చేయడం అనేది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. రెస్ట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద ప్రాణ ఈజ్ జనరల్ వాటర్ లాగా. మన భూమికి నీళ్ళు ఎలాగ ప్రాణాన్ని నిలబడతాయో మన శరీరంలో ప్రాణశక్తి ప్రాణాన్ని అలాగే నిలబడుతుంది. సో బేసిక్గా అందరికి అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్గా క్లియర్గా ఉంది. సో ఇదేదో మనం సిద్ధులో సాధనో లేకపోతే దీంతో పవర్ జనరేషనో కాదు. ప్రతి జీవిలోని షట్చక్రాలు ఉంటాయి. అవును. అంటే మనకి పంచభూతాలని కంట్రోల్ చేసే 5 చక్రాలు, ఇంకొకటి మన మనస్సుని కంట్రోల్ చేసేది ఒక చక్రం, 6 చక్రాలు. ఇవి బాడీ యొక్క మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక మైక్రోబే తీసుకున్నారు, అమీబా. దానికి మనలాగే ఆకలి ఉంటుంది. దానిలో కూడా ఒక్క కణంలోనే డైజెషన్ జరగాలి, ఆ ఒక్క కణంలోనే బాడీ బిల్డ్ అవ్వాలి, ఆ ఒక్క కణంలోనే ప్రోటీన్ మెటబాలిజం జరగాలి, దానికి ప్రోటీన్ క్రియేట్ చేసుకోవాలి, ఫ్యాట్ క్రియేట్ చేసుకోవాలి, మూమెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో ఒక లైఫ్ ఎక్కడైనా స్థాపితం అయ్యింది అంటే దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పంచభూత తత్వాలు, ఈ షట్చక్రాలతోని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే ఓకే. సో మేము అప్రోచ్ అయ్యింది ఏంటంటే, ఈ ప్రాణశక్తిని రెగ్యులేట్ చేయడం ద్వారా మన విజ్ఞానమయ కోశంలో వచ్చే డిసీజెస్ని మనం అరికట్టచ్చు. ఓకే. అంటే విజ్ఞానమయ కోశంలో వచ్చే డిసీజెస్ ఏంటి? అంటే ఇప్పుడు వచ్చే మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ అనమాట. ఓకే. అంటే స్టమక్ రిలేటెడా? బాడీ మెటబాలిజం, బాడీ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉంటుందో. సో మనం అంతా ఒకటే కణం నుంచి వచ్చాం. మనం ఫార్మ్ అయినప్పుడు ఒక సెల్గా మారి అది ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అయ్యి ఆ సెల్స్ డిఫరెంట్ రోల్స్ పికప్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మన కంటిలో ఉన్న సెల్ని తీసిన అదే డిఎన్ఏ ఉంటుంది, మన జుట్టును తీసిన అదే డిఎన్ఏ ఉంటుంది, గోరు తీసిన అదే డిఎన్ఏ ఉంటుంది, లివర్ తీసిన అదే డిఎన్ఏ ఉంటుంది. అక్కడ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. సో మనం ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజంగా వచ్చినప్పుడు ఆ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతిదీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలంటే ఏ జీన్ పని చేయాలి. సో బేసికల్గా ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ అనుకోండి, టెక్నికల్ సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పాలంటే. సో మన ఎగ్జిస్టెన్స్ డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ బేసిక్ ఏంటంటే అన్నమయ కోశం, అంటే ఫిజికల్ బాడీ, క్రాస్ బాడీ మొత్తం కెమికల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వచ్చింది అనుకోండి, ఏదో ఒక ప్యాథోజన్ మన అటాక్ చేస్తుంది, టాక్సిన్స్ ఇవి రిలీజ్ చేస్తుంది, మన బాడీని టేక్ ఓవర్ చేయాలని చూస్తుంటే దాన్ని ఏదో క్వినైనో లేకపోతే ఏదో కెమికల్ ఇచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. సో ఏదైనా ఒక కెమికల్ యాక్టివిటీలో చూసినప్పుడు, ఇప్పుడు అశ్వగంధ తీసుకున్నాం, ఓకే, బాడీలో ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. సో ఈ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది అన్నమయ కోశం అనమాట. ప్రోటీన్ తిన్నాం, మజిల్ పెరుగుతుంది, కార్బోహైడ్రేట్ తిన్నాం,
ఎనర్జీ వస్తుంది, ఫ్యాట్ తిన్నాం, ఫ్యాట్ ఎసిమిలేట్ అవుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్ ఆఫ్ బేసిక్ ప్రాసెస్. అంటే A+B=C లాగా బేసిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒక కెమికల్ ఎగ్జిస్టెన్స్ని మనం అన్నమయ కోశం అంటాం. దీనిపైన మనోమయ కోశం అనేది ఉంటుంది. మనోమయ అంటే మన ఎమోషనల్ బాడీ. ఇప్పుడు ఎవరినైనా బాగా మంచి ఫుడ్ పెట్టి గట్టి కొట్టి తిను అంటే తినగలరా? గొంతులో అడ్డం పడుతుంది. సో ఎమోషన్స్ కూడా బాడీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనకి బాగా యాంగర్ ఉంటుంది అనుకోండి, యాంగ్జైటీనో యాంగరో అప్రహెన్షన్ ఉన్నప్పుడు లివర్ ఓవర్ యాక్టివ్ అవుతుంది. ఇది కూడా కోపం అంటే ఎవడో తెక్క బిహేవ్ చేస్తుంటే ఇడికి పైత్యం వచ్చిందిరా అంటాం. అంటే లివర్ చెడిపోతుంది అంటారు, నిజమేనా? లివర్ చెడిపోతుంది మన యాంగ్జైటీ వల్ల, లేకపోతే ఓవర్ యాంగర్ వల్ల. అదే ఫియర్ ఉందనుకోండి, దాని రెస్పాన్స్ ఏంటి? సడన్గా ఏదైనా భయపడినప్పుడు యూరినేషన్ అవుతుంది. అంటే ఫియర్ మీ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఎమోషనల్ లెవెల్లోని మీ కిడ్నీస్ డిస్టర్బ్ అవ్వడానికి ఫియర్ ఒక కారణం. అలాగే మనకి భీతి ఉందనుకోండి, భయం వేరు, భీతి వేరు. భీతి అనేది క్యాన్సర్ అంటే ఇన్సెక్యూరిటీ, ఒక రకమైనది, క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. ఒక మనిషికి ఎక్కువగా ఇన్సెక్యూరిటీగా, తన జీవితం మొత్తం ఇన్సెక్యూరిటీగా భయంతో ఉన్నాడంటే క్యాన్సర్ వచ్చేస్తుందేమో సార్. అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ప్రతి మనిషిలోని, అంటే విల్ డిస్కస్ ఫర్దర్. సో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనిషిలో చిరాకు ఎక్కువ ఉందనుకోండి, చీ అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి అందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ వస్తుంటుంది. ఎక్కువ మొటైల్ రావడం, మీకు ఎక్కువ మొటైల్ స్కిన్ ప్రాబ్లమ్స్ టీనేజర్స్లోనే వస్తాయి. అవునవును. టీనేజర్స్ అందరికీ చిరాకు ఉంటుంది. వాట్ ఆర్ సైంటిఫిక్ రీజన్స్? అది మన మనోమయ కోసం. అంటే మన మెంటల్ ఎమోషనల్ బాడీ ఎక్స్ప్రెషన్ బాడీ మీద ఈ రకంగా ఉంటుంది. దానిపైన ప్రాణమయ కోసం, అంటే బాడీలో ఫ్లో అయ్యే ప్రాణం. సో మనం ప్రాణాయామం చేసిన ఈ మెడిటేషన్లో ప్రాణాయామం ఇక్కడ ఫోకస్ పెట్టండి అని చెప్పేది కూడా ప్రాణం ఫ్లోని మనం రెగ్యులేట్ చేయడం. ఓకే. ఇదేంటంటే విజ్ఞానమయ కోశాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనస్సు వేరు, విజ్ఞానం అంటే నాలెడ్జ్, ఇన్బిల్ట్ నాలెడ్జ్. అంటే ఇందాక జీన్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఉన్న సెల్కి గోరు ఫార్మ్ అవ్వాలని నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు బర్డ్స్ మైగ్రేటరీ ప్యాటర్న్ చూసారనుకోండి, తల్లి అవి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే అది పొదిగిన తర్వాత వాటికి ఇంటర్నల్గా నాలెడ్జ్ ఉంటుంది ఎక్కడికి మళ్ళీ మైగ్రేట్ అవ్వాలి అనేది. సో అదేంటంటే జీన్ నుంచి పాస్ అయ్యే నాలెడ్జ్ అనమాట. సో మన విజ్ఞానమయ కోసం ఏంటంటే మన బాడీలో యొక్క మెటబాలిజంని, మన బాడీ ఫంక్షనాలిటీని అది కంట్రోల్ చేస్తుంది. ఇవాళ రేపు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా విజ్ఞానమయ కోశంలో వచ్చే డిసీజెస్. వీటిని మనం కెమికల్ తోటి ఎప్పటికీ రెక్టిఫై చేయలేం. ఓకే, ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. ఆ డిసీజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే మనకి ఇప్పుడు డయాబెటీస్ ఉంది. అందరికీ ఉండేవేంటి? ఇప్పుడు థైరాయిడ్, డయాబెటీస్, బీపీ, హార్ట్ బ్లాక్స్, కొలెస్ట్రాల్, కిడ్నీ ఫెయిల్యూరు, క్యాన్సర్స్, ఆర్థరైటిస్, లేడీస్లో చాలామందిలో పీసీఓడి, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా బాడీ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇప్పుడు ఉంటారు కొంతమంది చాలా స్ట్రాంగ్ లైఫ్ ఫోర్స్ ఉంటుంది, అరే వీడికి రాళ్ళు తిన్నా అరుగుతాయిరా అంటారు. అవును. ఒకప్పుడు డైజెషన్ అంత బాగుండేది. ఇంతకుముందు మన తాతలు వాళ్ళు 80 years 85 years కూడా మంచి సాలిడ్ ఫుడ్ తీసుకోగలిగే వాళ్ళు. ఇవాళ రేపేంటి 35 అయ్యేసరికి అందరూ కాన్షియస్ అయిపోతున్నారు. అమ్మో నేను ఫ్యాట్ తినకూడదు, అమ్మో నేను ప్రోటీన్ ఇంటేక్ చూసుకోవాలి, నేను కార్బ్స్ తీసుకోకూడదని. అంటే మీ బాడీలో ప్రాసెసింగ్ కెపాసిటీ పడిపోయింది. ఇప్పుడు మీకు ఆ కెపాసిటీ లేకపోతే చిన్నప్పటి నుంచి ఉండకూడదు కదా. 35 ఈజ్ నాట్ ఈవెన్ హాఫ్ వే టు యువర్, అంటే మనకి ఒక 100 ఏళ్ళు వేసుకుంటే హ్యూమన్ లైఫ్ 35 హాఫ్ వే కూడా లేదు. అప్పుడే ముసలితనం ఎలాగొస్తుంది? 35కి డయాబెటీస్ అనేది ఎలాగొస్తుంది? మీకు ఎప్పుడో 85 90లోనో రావాలి.